ఫస్ట్ క్వశ్చన్, ఫాదర్ని తెలుగులో ఏమంటారు? నాన్న. సెకండ్, ఐఎమ్ సారీ. నన్ను క్షమించండి. థర్డ్ క్వశ్చన్, కంప్యూటర్. టైమ్ స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. తెలీదు. సంగానక యంత్రం. కూర్చో. నెక్స్ట్, అలివేనమ్మ గారు. ఒరేయ్, నన్ను వదిలేరా నాయనా. అదిగో అటువైపు శకుంతలమ్మ గారు అన్నీ చెప్పి విజేతగా నిలిచారు. పండుగ పూట పరువు సమస్య ఇది. సరే, కాస్త సులువుగా అడుగు. అలాగే. ఆ, ఫస్ట్ క్వశ్చన్, రేడియోని తెలుగులో ఏమంటారు? ఆకాశవాణి. సూపర్. పోస్ట్ ఆఫీస్. తపాలా కార్యాలయం. వావ్. నెక్స్ట్, థర్డ్, బస్ని ఏమంటారు? బస్సే. మీ ఆన్సర్ తుస్సు. ప్రయాణికుల రవాణా వాహనము. కూర్చోండి. ఆ, కూర్చో. నెక్స్ట్, సాంప్రదాయని. నేను రెడీ, మీరు రెడీయా? సిద్ధం. నేను అడిగిన దానికి తెలుగులో చెప్పాలి. డూ యూ లైక్ మీ? నేనంటే నీకిష్టమేనా? ఐ లైక్ యూ సో మచ్. మీరంటే నాకు చాలా ఇష్టం. విల్ యూ మ్యారీ? రేయ్, ఇది గేమ్. ఎస్ బావా, గేమే. క్వశ్చన్ నన్ను పూర్తిగా అడగనివ్వండి. విల్ యూ మ్యారీ ఏ హ్యాండ్సమ్ మ్యాన్? మీరు అందగాన్ని పెళ్లి చేసుకుంటారా? నేను అందగానే చేసుకోను, అందగత్తెని చేసుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిల్ని తెలుగులో ఏమంటారు? అయ్యో, పెన్సిలా? అదిగో పెన్సిలా అని రిపీట్ చేసింది. అవుట్ అవుట్. అది పర్లేదు బావా, పెన్సిలా అని అడిగింది, ఆన్సర్ కాదు కదా. సంపు, నువ్వు చెప్పు. నో నో, నేను ఒప్పుకోను. నాకు ఆన్సర్ తెలీదు. అదిగో మళ్ళీ ఆన్సర్ అని ఇంగ్లీష్ పదం వాడింది. అవుట్ అవుట్. ఓకే, నువ్వు అవుట్ సంపు. కూర్చో. నెక్స్ట్, రమణి అమ్మ. అయ్యో, నేను చెప్పలేను. ట్రై చేయండి అమ్మా, ఈజీయే. నేను ఏం అడిగినా కన్ఫ్యూజ్ అవ్వకుండా తెలుగులో చెప్పండి. లేవండి. ఫస్ట్ క్వశ్చన్, మిర్రర్ని అచ్చ తెలుగులో ఏమంటారు? అద్దం. అచ్చ తెలుగులో. రమణి. బాబాయ్, నో నో నో. దర్పణం. సూపర్. సూపర్ని తెలుగులో ఏమంటారు? ఆ, బ్రహ్మాండం. బ్రహ్మాండాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సూపర్. మీరు ఫ్లాప్. ఇంగ్లీష్లో ఆన్సర్ చేశారు. నేను ఏం అడిగినా తెలుగులోనే చెప్పాలి. ఇది మోసం. ఇది గేమ్. అవునా? అయితే కాసుకోండి, నన్ను అడగండి. మీరు కూర్చోండి. ఆర్ యు రెడీ? నేను బోల్తా పడ్ను. నేను సిద్ధం. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీంగ్? వాణిజ్య శాస్త్ర విభాగము, మొదటి సంవత్సరం. వాణిజ్య శాస్త్ర విభాగమా? బీకామ్ ఫస్ట్ ఇయర్. ఓ, చదువుకుంటే కదా తెలుస్తుంది. సెకండ్ క్వశ్చన్, స్టూడెంట్ బస్ పాస్ని తెలుగులో ఏమంటారు? విద్యార్థి. ఆ? విద్యార్థుల రవాణా వాహన అనుమతి పత్రం. పర్లేదు, కరెక్ట్. నెక్స్ట్, సండే తర్వాత వచ్చేదేంటి? మండే. కాదు కాదు కాదు, సోమవారం. నో, ఫస్ట్ మండే అని చెప్పావు. కూర్చో. చిన్నపిల్ల అనుకోలేదు, ఇది దుర్మార్గం అగ్రజ. నెక్స్ట్, మా హీరో బావగారు. బావగారు, గుర్తుపెట్టుకోండి, నేనేం అడిగినా ఇంగ్లీష్లో సమాధానం చెప్పాలి. ఇంగ్లీష్లో కాదురా, తెలుగులో. షార్ప్గానే ఉన్నారు. ఐ డోంట్ నో తెలుగులో ఏమంటారు? నాకు తెలీదు. అరే, తెలియదంటారేంటి? సమాధానం చెప్పండి. సమాధానమేరా, నాకు తెలియదు. అరే, ఈ మాత్రం సమాధానం తెలియకుండా ఎందుకని మీకు ఈ చదువులు? ఏమన్నా అంటే హర్ట్ అయిపోతారు. అందరి మనోభావాలు దెబ్బతినేస్తాయి. రేయ్, నేను చెప్తుంది సమాధానమేరా, నాకు తెలియదు. తెలియదంటారేంటండి? డిస్క్వాలిఫై చేస్తా. రేయ్, నువ్వు ఆంగ్లంలో అడిగిన ప్రశ్నకి సమాధానం
నాకు తెలియదు. అదే ఎందుకు తెలీదు? రేయ్, నిన్ను చంపేస్తాను. అదే సమాధానం. ఓకే 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 ఇప్పుడు అర్థమైంది. చూపులతో చంపేస్తారా ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్. మై పిఏ రూథర్ఫర్డ్ గ్రేట్ ఇంటెలిజెంట్ ఫెలో, దీన్ని తెలుగులో ఏమంటారు? నేను ఓడిపోయినా పర్లేదు, ఈ దారుణాన్ని నేను తెలుగులో చెప్పలేను. అరే చెప్పండి, పర్సనల్గా తీసుకోకండి. ప్రశ్న ఏంటి? మై పిఏ రూథర్ఫర్డ్ గ్రేట్ ఇంటెలిజెంట్ ఫెలో. నా వ్యక్తిగత కార్యదర్శి అతి తెలివిగాడు. అతి తెలివిగాడా? నువ్వనే గ్రేట్ అనే పదానికి తెలుగులో అతి అనే అర్థం ఉంది. అది అర్థం కాదు, పెడార్థం. నెక్స్ట్ క్వశ్చన్ కాసుకోండి. ఏబిసిడీలని తెలుగులో ఏమంటారు? ఏంటి? ఏబిసిడీలని తెలుగులో ఏమంటారు? నువ్వు ఫిక్స్ అయ్యావురా? నాకు తెలీదు, నువ్వే చెప్పు. బావ బామ్మర్ది చేతిలో ఓడిపోయాడు. ఏబిసిడీలని తెలుగులో ఆంగ్ల అక్షరమాల అంటారు. ఒరే రూతరు, నువ్వు టీచర్ అవ్వాల్సిన వాడివిరా. ఏం చేస్తాను సార్, మీ అబ్బాయితో టార్చర్ అనుభవించాలని రాస్తుంది. నెక్స్ట్ ప్రణయ్ బాబు గారు. అమ్మయ్య, చాలాసేపటి నుంచి వెయిటింగ్ బ్రదర్. ఫస్ట్ క్వశ్చన్. ఓకే. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ఇన్ యువర్ ఫ్యామిలీ? వైఫ్, మదర్ ఆర్ సిస్టర్? నా లైఫ్లో నాకు ఇంపార్టెంట్ నా భార్య ఇందు. సూపర్. ఫాదర్ ఇన్ లాని తెలుగులో ఏమంటారు? మావయ్య గారు. ఇది సులభంగానే చెప్తారు, ఎదురుగానే ఉన్నారు కదా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 1 2 3 తర్వాత వచ్చే నెంబర్ 8. 4. నో, 4. తెలుగులో చెప్పాలి. అయ్యయ్యో. కూర్చోండి. నెక్స్ట్. నేనే. చాలా ఉత్సాహంగా ఉన్నావుగా, చూస్తాను సంగతి. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. సినిమాని తెలుగులో ఏమంటారు? చలనచిత్రం. ఆహా. లిక్కర్ బాటిల్ని తెలుగులో ఏమంటారు? మందు సీసా. ఏ మందు? దగ్గుమందా? సారా సీసా. థర్డ్. ఐఎమ్ అన్ ఈడియట్. నేను మూర్ఖుణ్ణి. కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. నీ పేరేంటి? కోటి. కోటికి ఎన్ని సున్నాలుంటాయి? అది అంటే అది అక్క, ఎన్ని సున్నాలుంటాయి? మొత్తం సున్నాయి. అంటే అది కాదు. అవుట్. వచ్చాను. నెక్స్ట్ బాబాయ్ గారు. నాన్న, బాబాయ్ ఫస్ట్ క్వశ్చన్. మదర్ని ఏమంటారు? అమ్మా. డాటర్ని ఏమంటారు? కూతురు. ఐఎమ్ ఫర్ గివింగ్ యూ. చెప్పండి బాబాయ్. నేను నిన్ను క్షమిస్తున్నాను. సూపర్ బాబాయ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ట్రూ తెలుగులో? ఇది అబద్ధం. అదేంటి బాబాయ్? నిజానికి ఇప్పుడు అర్థం అదే అనుకుంటున్నాను. కాదు బాబాయ్. అయితే నేను ఓడిపోయాను. అనయ్య, నెక్స్ట్ ఏంటి? మీరు బామ్మగారు టై అయ్యారు కాబట్టి ఇద్దరిని కలిపి క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరు గెలిస్తే వాళ్ళే విజేత. నేనే గెలుస్తా. నేనే గెలుస్తా. కాదు, నేనే గెలుస్తా. నేనే గెలుస్తా. నేనే గెలుస్తా. చూద్దాం చూద్దాం. 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 చూద్దాం ఇప్పుడు ఎవరు గెలుస్తారో. సమాధానం ఎవరికి తెలిస్తే వాళ్ళ ముందు ఆన్సర్ చేయాలి.